హౌ టు బీ అ గుడ్ బాస్. ఒక గుడ్ బాస్ ఎలా అనిపించుకోవాలండి? మన ఎంప్లాయ్మెంట్ మన ఆర్గనైజేషన్లో మనం ఒక బాస్ లాగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటివేషన్గా ఉండాలండి ఎంప్లాయీస్కి. మనం పర్ఫెక్ట్ ఇన్ టైం వాళ్ళని గైడ్ చేస్తూ వీ షుడ్ బీ అ లీడర్, నాట్ ఎ బాసీస్ అని చూపించుకున్నా, లేకపోతే బాస్ పర్ఫెక్షన్ లేకపోయినా ఆ బిజినెస్ అనేది ఎంత ఆయనకి గుడ్ విల్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ రన్. బికాస్ చూడండి, మనమే ఒక బాస్ అయ్యి ఉంటే మన ఎంప్లాయీ ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి మనం గైడ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎంప్లాయీస్కి ఇంకొంచెం మోటివేషన్ వచ్చి ఓకే ఆ బాస్ రేపు టైంకి ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఆ బిజినెస్ కోసము, ఆ అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్ కోసము వాళ్ళు ఇన్ టైం ఆన్ టైంలో ఉంటూ డిసిప్లిన్గా ఉంటూ వాళ్ళకి రన్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే బాస్ కానీ ఆ ఆర్గనైజేషన్ దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాము అనుకున్నప్పుడు దేర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ వర్క్ అనమాట. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ మన ఓన్ బిజినెస్ కానీ ఇది కానీ మనం మెయింటైన్ చేస్తుంటే మాత్రం మన కింద ఉన్న ఎంప్లాయీస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా చూసుకోవాలి అన్నదే ఇంపార్టెంట్. వాళ్ళ కొన్ని గోల్స్, కొన్ని ఎంకరేజ్మెంట్, ఎంప్లాయీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ సపోర్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీయో, లేకపోతే అదో మనీ అనేది కామన్, ఎట్లయినా శాలరీ ఇస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మనం పక్క నుండి వాళ్ళని గైడ్ చేస్తే డెఫినెట్గా మనకు ఒక పర్సెంట్ బదులు వాళ్ళు ఇంకొక 10% ఎక్కువ చేస్తారు. మన ఐడియాస్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఐడియాస్ టుగెదర్ కలిపి దట్ విల్ బి అ గుడ్ బిజినెస్.